తిరుగుతున్నారట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నారు. కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ జవాబుతో చెప్పండి. బీహార్ లో కూడా పోటీ చేస్తున్నారు. అరే మా జుబ్లీస్ లో తుర్కుల ఓట్లు ఎక్కువ నేను విధంగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఇలా ఎంఏ పార్టీ స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. నీకు తమ్ముడరా, నీకు చేతనైతేనా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా జోబుతున్నా ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేణు అన్న వైపు రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట 200 కోట్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తామనంటే నేను దోసా ఇస్తా అని చెప్పి అన్నవై రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చాడు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు 200 కోట్లు ఇస్తాడ. వారిచ్చేది నేను ఇస్తా అని చెప్పి ఈడ దోసావు కరెక్ట్, ఆడ దోసావు కరెక్ట్. ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివరసలు ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్ ఇచ్చుడు. గుంజేది గుర్తున్నారు. బీజేపీ పేజ్ చేసింది ఆ పతంగి లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకేనా హైదరాబాద్ ఇచ్చేసి ఇలా బీఆర్ఎస్ కూడా చేశాడు 10 సంవత్సరాల్లో. అలా సల్కాన్ చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ జరగదు. అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీస్ నియోజకవర్గం గుర్తించుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి.